లింగమంతుల స్వామి నామస్మరణతో పెద్దగట్టు మారుమోగుతోంది. స్వామివారి జాతరకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. యాదవులు తమ కుల దైవానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహిళలు గంపల్లో బోనాలు, వడిబియ్యం తీసుకొచ్చి చౌడమ్మ తల్లికి సమర్పించుకుంటున్నారు. జాతరలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి యాదవుల డప్పు చప్పుళ్లు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. నిన్న సాయంత్రం వైభవంగా ప్రారంభమైన జాతర ఈ నెల 20 వరకు కొనసాగనుంది. నిన్న రాత్రి స్వామి అమ్మవార్లకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. జాతరలో మొదటి రోజు సూర్యాపేట రూరల్ కేసారం గ్రామం నుంచి దేవరపేటను యాదవ కులస్తులు కాలినడకన పెద్దగట్టుకు చేర్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దేవరపేట గొల్లగట్టుకు చేరుకుంది. ఇవాళ చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. పెద్దగట్టు జాతరలో లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డప్పు కొట్టి భక్తులను ఉత్సాహపరిచారు. రాష్ట్రం, రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నానని తెలిపారు. జాతరకు 5 కోట్లతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్. పెద్దగట్టు అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు సంబంధించిన అతిపెద్ద దేవాలయ ఉత్సవం, అతిపెద్ద జాతర. దీనికి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇక్కడికి వచ్చే భక్తులకి మంచి వసతులు కల్పించాలని, అదేవిధంగా ఈ గుడికి మంచి పర్మనెంట్ స్ట్రక్చర్ కల్పించాలని మేము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం. ఇక్కడికి ఈ 4 రోజుల్లో 35-40 లక్షల మంది భక్తులు రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా మంచి వసతులు ఉండాలి, సంతృప్తిగా వెనక్కి పోవాలని చూస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ, రైతులందరికీ మేలు చేయాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరిగింది. జాతరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే జాతర ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. యాదవులు తమ కులదైవానికి మొక్కులు తీర్చుకునేందుకు తరలి వస్తున్నారు. గజ్జల లాగులతో ఓలింగ నామస్మరణతో పెద్దగట్టు కొత్త శోభను సంతరించుకుంది. మహిళలు గంపల్లో బోనాలు, ఒడిబియ్యం తీసుకొచ్చి చౌడమ్మ తల్లికి సమర్పించుకుంటున్నారు. దురాజ్పల్లి జాతరలో స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి డప్పు చప్పుళ్లు. యాదవులు డప్పు చప్పుళ్లు, గజ్జల లాగులతో సందడి చేస్తున్నారు. డప్పు దరువులతో వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర నేపథ్యంలో పెద్దగట్టులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా మళ్లించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదుగా మళ్లించారు.